హాయ్ ఫ్రెండ్స్, ఐడియా టు ఫైనల్ స్క్రిప్ట్ ఎపిసోడ్ 3. ఇందులో మనం స్టోరీ రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ది ఐడియా ఫర్ యువర్ ఫిల్మ్ షుడ్ హ్యావ్ ఏ పొటెన్షియల్ ఫర్ సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్. అంటే మనకొచ్చిన ఐడియాలో సినిమాటిక్గా స్టోరీ చెప్పే పొటెన్షియల్ ఉండాలి. అప్పుడే అది మంచి ఐడియా అవుతుంది. ఈ ఐడియాని మనం ఎపిసోడ్ 1లో అనలైజ్ చేసి కొంత గుర్తించాం. తర్వాత ఎపిసోడ్ 2లో స్టోరీ ఐడియా వర్సెస్ స్క్రీన్ టైమ్గా చూసాం. కథని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో రాయాలని అనుకున్నాం. ఇప్పుడు మనం కథ విస్తరణలో స్టోరీ డెవలప్మెంట్ ప్రాసెస్లోకి వెళ్తున్నాం. ఇందులో ఫస్ట్ స్టెప్ రఫ్ స్టోరీ రైటింగ్. ఓన్లీ స్టోరీ మాత్రమే, సీన్స్ గురించి ఇప్పుడు ఆలోచించకండి. చాలామంది స్టోరీ రాసేటప్పుడు సీన్స్ ప్రకారం స్టోరీ రాస్తారు. ఇది బాగా అనుభవం వచ్చాక చేయగలగడం మంచిది, కానీ ముందే సీన్స్ ప్రకారం రాయకూడదు స్టోరీని. ఎందుకంటే సినిమా స్టోరీ రాయడం వేరు, సినిమా స్టోరీకి సీన్స్ రాయడం వేరు, సినిమా స్టోరీకి స్క్రీన్ ప్లే రాయడం వేరు. ఈ మూడు రకరకాల దశలు, 3 స్టేజ్లు. స్టోరీ రాసే స్టేజ్లో మనం స్టోరీనే రాయాలి. అప్పుడే మీరు ఎక్కడా దారి తప్పరు. సో రఫ్ స్టోరీ రైటింగు ముందుగా రాయండి. అది ఎలా రాస్తాం? ఫస్ట్ మనం స్టోరీ రాసేటప్పుడు హీరో సెంట్రిక్గా కానీ, హీరోయిన్ సెంట్రిక్గా కానీ, లేకపోతే మెయిన్ క్యారెక్టర్ సెంట్రిక్గా కానీ కథ రాసుకుంటాం. అంటే చూడండి, హీరో లేదా హీరోయిన్ లేదా మెయిన్ క్యారెక్టర్, అతనికి ఒక పేరు, అతనికి ఒక కుటుంబం, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫలానా జాబ్ చేస్తున్నాడు లేదా జాబ్లెస్గా ఉన్నాడు, లేకపోతే స్టూడెంట్ లైఫ్లో ఉన్నాడు అని ఒక పేరా రాసుకుంటాం. నెక్స్ట్ హీరో లేదా హీరోయిన్ ఈ మోటివ్తో, ఈ ఆశ, ఈ కోరికతో ఉన్నారు, అనుకోకుండా ఈ ప్రాబ్లం వచ్చి పడింది. ఇది సెకండ్ పారాగ్రాఫ్. నెక్స్ట్ ఈ ప్రాబ్లంని తీర్చుకునే జర్నీ స్టార్ట్ చేశారు. ఈ జర్నీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్రాబ్లం తీరడంతో కథ కంప్లీట్ అవుతుంది. ఇలా ఒక హాఫ్ పేజీలో ముందుగా కథ రాయండి. ఇదే మొదటి స్టేజ్ అన్నమాట. ఇదే సినిమాగా మారుతుంది. ఇది నమ్మాలి మనం. ఫస్ట్ ఇది రాయకుండా సినిమా కథ రాదు. ఒక పారాగ్రాఫ్ నుండి మొదలై తర్వాత 2 పేజీలు సినాప్సిస్గా మారుతుంది. తర్వాత 5 నుండి 10, 15, 20, 200 పేజీల స్క్రిప్ట్ అవుతుంది. సో ఇలా అవ్వాలంటే కథా విస్తరణ రావాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టోరీ ఎక్స్పాన్షన్. స్టోరీ ఎక్స్పాన్షన్లో 2 స్టేజ్లు ఉంటాయి. యాడ్ మోర్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ టు మెయిన్ స్టోరీ, దిస్ ఈజ్ 1 స్టెప్. అండ్ క్రియేట్ కాంట్రాస్ట్ లైఫ్ క్యారెక్టర్స్. ఇవి 2 ఏంటో చూద్దాం. అంటే యాడ్ మోర్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ టు మెయిన్ స్టోరీ. కేవలం మనకు వచ్చిన ఒక్క ఐడియాతోనే స్టోరీ రాదు. దానికి చాలా ఐడియాస్ యాడ్ చేస్తూ రావాలి. ప్రతిదీ ఐడియానే. ఈ ఐడియాలు ఎంత ఎక్కువగా ఉంటే కథ అంత బాగా వస్తుంది. ఎవ్రీ క్లాసిక్ స్క్రిప్ట్ ఈజ్ అబౌట్ ఐడియాస్ అంటారు. అలాగే క్రియేట్ కాంట్రాస్ట్ లైఫ్ క్యారెక్టర్స్. కథకి క్యారెక్టర్స్ అవసరం. క్యారెక్టర్స్ వల్లనే కథ కదులుతుంది, కథ పద్ధతిగా ఉంటుంది. సో ఈ కథకు అవసరమైన క్యారెక్టర్లను సృష్టించడంలోనే కిటుకు దాగి ఉంటుంది. సో స్టోరీ ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? నెంబర్ ఆఫ్ ఐడియాస్ ప్లస్ క్యారెక్టర్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం రాసేది పేపర్లోనో బుక్లోనో వచ్చే కథ కాదు. కొన్ని లక్షల మంది ఒకేసారి హాల్లో కూర్చుని ఎంజాయ్ ఆర్ ఫీల్ ఆర్ ఎమోషన్ ఆర్ ఎంటర్టైన్ అయ్యే కథ రాస్తున్నాం. అందుకే నెంబర్ ఆఫ్ ఐడియాస్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రంగస్థలం సినిమా తీసుకోండి. చిట్టిబాబు చెవిటి పాత్ర ఒక ఐడియా. నెక్స్ట్ చిట్టిబాబు రామలక్ష్మి లవ్ స్టోరీ కొన్ని ఐడియాలు. చిట్టిబాబు అన్న కుమార్ బాబు అతని లవ్ స్టోరీ కొన్ని ఐడియాలు. రంగమ్మత్త పాత్ర రాజీవ్ కనకాల పాత్రలో అవి కొన్ని ఐడియాలు. రంగస్థలం ఓల్డ్ పీరియాడిక్ బ్యాక్డ్రాప్గా తీయాలనుకోవటం కొన్ని ఐడియాలు. ప్రకాష్ రాజ్ పాత్ర జర్నీ ట్విస్ట్ అవి కొన్ని ఐడియాలు. జగపతి పాత్ర జర్నీ కొన్ని ఐడియాలు. సినిమాలు పాటలు కొన్ని ఐడియాలు. ఇలా ఎన్నో క్రియేటివ్ ఐడియాస్ అన్నీ కలిస్తేనే రంగస్థలం సినిమా అవుతుంది. అంటే ఒక్క రోజులో రంగస్థలం సినిమా కథ రాసేయలేరు కదా. మెల్లమెల్లగా ఆ చిట్టిబాబుకి ఆ పాత్రకి ఒక చిన్న ఫ్లా పెట్టుకున్నాం. ఆ ఫ్లా ఒక ఐడియా.
ఆ ఐడియా రావడం వల్ల చూడండి ఎంత యాక్టింగ్లో ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతూ యాక్టర్ చేస్తుంటే మనం ఎంత మెస్మరైజ్ అవుతూ ఉన్నాం. చిట్టుబాబు రామలక్ష్మి లవ్ స్టోరీ ఐడియాలు బాగుంటాయి. ఒక్కోటి ఆ మోటార్ వేస్తున్నప్పుడు కానీ, ఆ మోటార్ వేస్తున్నప్పుడు ఇతను కవర్ చేయటం కానీ, ఆ సౌండ్ ఇంకా గట్టిగా చెప్పంటాం కానీ, ఇలాగా అన్నీ ప్రతి సీన్లోనూ ఆ స్టోరీలోనూ చాలా నెంబర్ ఆఫ్ ఐడియాస్ అన్నీ కలిస్తేనే రంగస్థలం అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఈ రంగస్థలం ఐడియా అని అనలైజ్ చేశాను ఐడియాస్ని. అలాగే మీరు ఏ సినిమానో తీసుకోండి, నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి. మీకు వచ్చిన బేసిక్ ఐడియాకి ఎన్నో ఐడియాస్ కలపాల్సి ఉంటుంది. వాటిని ఆలోచించాలి, వెతకాలి, రీసెర్చ్ చేయాలి. దీన్నే గ్యాదరింగ్ డేటా ఆర్ డేటా కలెక్షన్ అంటారు. మీకు వచ్చిన ఐడియాని మీరే పెంచి పోషించుకోవాలి. అది పెరిగి పెద్దదవుతుంది. అదే గొప్ప సినిమా స్టోరీ అవుతుంది. సో స్టోరీ ఎక్స్పాన్షన్లో ఇవే ముఖ్యం. నెక్స్ట్, హీరోస్ క్యారెక్టర్ జర్నీ. మీకు వచ్చిన ఏ ఐడియానైనా హీరో ఆర్ హీరోయిన్ లేదా మెయిన్ క్యారెక్టర్ జర్నీలా మలచగలగాలి. ఇది ఎవరికి వారు సాధన చేయాల్సిందే. బికాజ్ వాట్ ఈజ్ ద సినిమా? సినిమా అంటే డెఫినేషన్ ఏంటి? వాట్ ఈజ్ సినిమా? ద ఎమోషనల్ జర్నీ ఆఫ్ ప్రొటాగనిస్ట్ అంటారు. అంటే ఏ సినిమా తీసుకున్నా చివరికి ఇదే అవుతుంది. పేరుకు 3 Idiots కావచ్చు, కానీ ద ఎమోషనల్ జర్నీ ఆఫ్ ప్రొటాగనిస్ట్ రాంచో కదా. పేరుకు రంగస్థలం టైటిల్ కావచ్చు, ద ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఏ చిట్టిబాబు క్యారెక్టర్. పేరుకి ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రే కావచ్చు, కానీ ద ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఏ ప్రొటాగనిస్ట్ హీరో క్యారెక్టరే. సో ఏ సినిమా తీసుకున్నా చివరికి ఇదే అవుతుంది. సామాజ వర్గమన నుంచి, బలగం నుండి బేబీ వరకు, మేజర్ వరకు, లగాన్ నుండి మొదలుపెట్టి ఒకే ఒక్కడు, అపరిచితుడు, మహానటి, అలా ఎన్ని చూసినా ఈ మెయిన్ క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ ఉంటుంది. సో రఫ్ స్టోరీ రైటింగ్ రాసిన తర్వాత కొత్త ఐడియాస్ కోసం రీసెర్చ్ చేయాలి, కొత్త క్యారెక్టర్స్ కోసం ఆలోచించాలి. ఇలా ఆలోచన చేస్తూ హీరోస్ క్యారెక్టర్ జర్నీని రాయాలి. దీనికి చాలా టైం పడుతుంది, అంత ఈజీగా రాదు, టైం పడుతుంది. సో ఇలా రాసిన తర్వాత, మీరు రఫ్ స్టోరీ రాసిన తర్వాత దాన్ని ఒకసారి చూడండి. కథలో కొత్తదనం ఉంటే ముందుకెళ్ళండి. ఇలాంటి కథలు చూసేసాం, నాకు తెలుసు అనే కథలు రాయొద్దు. 100 నుంచి 150 సినిమాలు ఫ్లాప్ కారణం ఇదే. కాబట్టి రొటీన్ కథ రాయొద్దు. ఇలాంటి కథ ఇంతవరకు రాలేదు అనే కథలు కావాలి. ఎందుకంటే తరం మారిపోయింది. పాత కథ చెబితే నష్టపోయేది ఎవరో కాదు, మీరే. కెరీర్ ఉండదు, ఫ్లాప్ అయితే సినిమా ఇవ్వరు. ఓకే. నెక్స్ట్, ముఖ్యంగా మంచి కథ లక్షణాలు ఏంటి అది మనం తెలుసుకోవాలి. మంచి కథ లక్షణాలు కొన్ని ఉంటాయి. ఎక్కడా రాని కథలా ఉండాలి. ఫస్ట్ ఎవరు వినలేదు, ఎక్కడా వినలేదు ఈ కథ అనేలా ఉండాలి. కథలో ఎమోషన్ కానీ డ్రామా కానీ ఉండాలి. వీలుంటే ఎంటర్టైన్మెంట్కి ఛాన్స్ ఉండాలి. నెక్స్ట్, కథ సూటిగా ఉండాలి. కథ ఏకసూత్రంతో ఉండాలి. ఇది కథ అని టక్కని చెప్పాలి ఒక్క లైన్లో. నెక్స్ట్, ఓపెనింగ్ ఎత్తుగడ, కుతూహలంగా ఉండాలి. నెక్స్ట్, క్యారెక్టర్కి ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వం, నీడ్స్, గోల్స్ ఉండాలి. అవసరాలు, లక్ష్యాలు ఉండాలి. నెక్స్ట్, ఇన్సిడెంట్ అండ్ కాన్ఫ్లిక్ట్, అంటే సంఘటన అండ్ సంఘర్షణ కొత్త కోణంలో కొత్తగా చెప్పాలి. స్టోరీ పాయింట్, కథా వస్తువు కొత్తది అవ్వాలి. మెయిన్ క్యారెక్టర్ కొత్తగా ఉండాలి. నెక్స్ట్, ఫైనల్ వన్, కాన్ఫ్లిక్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్ రన్ ఇంట్రెస్ట్గా ఉండాలి. ఇవి మనకి మంచి కథ లక్షణాలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కథను రఫ్గా స్టార్ట్ చేయండి. దాన్ని స్టోరీ ఎక్స్పెన్షన్లో పెద్ద చేస్తూ వెళ్ళండి. దానికి రకరకాల ఐడియాస్, క్యారెక్టర్స్ యాడ్ చేస్తూ రాయండి. మళ్ళీ రాయండి. ముందు మాత్రం కథే రాయండి. ఈసారి కథ రాసేటప్పుడు ఎలా ఉంటుందంటే, కొన్ని ఐడియాలు యాడ్ చేసిన తర్వాత హీరో స్టోరీ వరల్డ్ డీటెయిల్గా రాయండి. అదే యాక్ట్ 1 అవుతుంది. హీరోకి వచ్చిన ప్రాబ్లం, జర్నీకి మలుపులు యాడ్ చేయండి. అదే యాక్ట్ 2 అవుతుంది. హీరోని క్రైసిస్లో పడేసి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వండి. ఇదే యాక్ట్ 3 అవుతుంది. ఇలాగా 2 నుంచి 5, 5 నుంచి 10 పేజీలు రాస్తూ ఉండండి. స్టోరీ ఫామ్ అవుతుంది. సో ఐడియా టు ఫైనల్ స్క్రిప్ట్ ఎపిసోడ్ 3లో మనం రఫ్ స్టోరీ రైటింగ్
అనేది చాలా పకడ్బందీగా ఒక పేజీ నుంచి మొదలు పెట్టాలి. ఒక పేజీ నుంచి మొదలుపెట్టి దానికి నెంబర్ ఆఫ్ ఐడియాస్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యాడ్ చేస్తూ డీటెయిల్గా రాస్తూ వెళ్ళాలి. ఇది ఎవరికి వారు సాధన చేయాల్సిందే. ఈ స్టోరీని ఇంకో స్టోరీతో కంపేర్ చేయలేం. ఏదన్నా ఇప్పుడు సామాజిక వర్గంలో రాద్దామని కూర్చుంటే సామాజిక వర్గంలో ఎంటర్టైన్మెంటే రాయాలి. బలగం రాద్దామని కూర్చుంటే బలగం లాంటిదే రాయాలి తప్ప ఏ కథకి ఆ కథే, ఏ సినిమాకి ఆ సినిమాయే, ఏ స్టోరీ వరల్డ్ ఆ స్టోరీ వరల్డే. జానర్ రాసేటప్పుడు జానర్ రూల్స్, నెక్స్ట్ డ్రామా సినిమాలు రాసేటప్పుడు డ్రామా, యాక్షన్ సినిమాలు రాసేటప్పుడు యాక్షను, ఇలాగ ఒక సినిమాకి పొంతన ఉండదు. కాబట్టి సో ఐడియా టు ఫైనల్ స్క్రిప్ట్ ఈ ఎపిసోడ్లో ఓన్లీ స్టోరీ రైటింగ్ మీదే, స్టోరీ రైటింగ్ మీదే దృష్టి పెట్టండి. సినిమాకి స్టోరీ రాయడం వేరు, సినిమాకి స్టోరీకి సీన్స్ రాయడం వేరు, అది వేరే ప్రాసెస్. స్టోరీ అయిన తర్వాత రాద్దాం. సినిమాకి స్టోరీకి స్క్రీన్ ప్లే రాయడం వేరు, అది మొత్తం సీన్స్ అన్నీ అయిపోయిన తర్వాత రాద్దాం. ఎలా చెప్దాం అనేది ఇది ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సిన పనులు అనమాట. ముందు నుంచే మనం సీన్లు మాత్రం రాయకూడదు. సీన్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, కానీ ఆ సీన్లు వచ్చినప్పుడు పక్కన పెడదాం. అవి పక్కన పెట్టి అసలు స్టోరీ ఏంటి, హీరో క్యారెక్టర్ ఇలా ఉంది, హీరో చదువుకుంటున్నాడు, ఇక్కడ నుంచి అనుకోకుండా ఇక్కడ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. హైదరాబాద్ వస్తూ హైదరాబాద్లో ఏదో గేట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. గేట్ కోచింగ్ తీసుకుంటూ బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్నాడు. ఇక్కడ అనుకోకుండా ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి కోసం జర్నీ చేశాడు. ఆ అమ్మాయి కోసం తపన పడ్డాడు. ఆ జర్నీలో చిన్న ఇబ్బందులు ఎదురైనాయి. ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ చివరికి ఏమయ్యాడు, ఆ అమ్మాయి ప్రేమను పొందాడా లేదా? చివరికి ప్రేమను పొందేసరికి ఇతనికి కెనడాకి వెళ్ళడానికి చిన్న వీసా వచ్చేసింది, వెళ్ళిపోయాడు. ప్రేమలు అనే కథ మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన కథనే మనం ఒక స్టోరీ విధంగా రాస్తే అలా ఉంటుంది. సో అలాగా ఏ సినిమానైనా ముందు స్టోరీ రూపంలో మనం రాసుకోవాలి. అది 5 పేజీలు కానీ 10 పేజీలు కానీ రాయాలి. ఈ 5 పేజీలు 10 పేజీలు ఎలా వస్తుంది? మొదట రఫ్ రాసినప్పుడే వస్తుంది కదా. ఫస్ట్ పేజ్ రాయాలి, రఫ్ రాయాలి, తర్వాత క్యారెక్టర్లు వస్తాయి, తర్వాత కొత్తగా ఇన్సిడెంట్లు వస్తాయి, జర్నీ వస్తుంది, మలుపులు వస్తాయి, అన్ని మలుపులు అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అలా రాసి ఒక రోజుకి స్టోరీ నీట్గా ఫామ్ అవుతుంది. సీన్స్ వస్తూ ఉంటాయి మధ్యలో, కానీ స్టోరీ నీట్గా ఫామ్ అయ్యేసరికి మనకి ఆల్మోస్ట్ సినిమా కథ అర్థమైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే స్టోరీ బాగా వచ్చిందో, కొత్తగా వచ్చిందో, అప్పుడు మీకు సీన్స్ కూడా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ముందే స్టోరీ రాయకుండా సీన్స్ రాస్తే మాత్రం మనం ఇబ్బంది పడతాం. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని. వాళ్ళు చేసేస్తారు, బాగా నలిగి ఉంటారు కాబట్టి, చాలా స్క్రిప్ట్లు చేసి ఉంటారు కాబట్టి, ఫస్ట్ సీన్ ఎలా అనుకుందాం, సెకండ్ సీన్ ఎలా అనుకుందాం, ఈ బ్లాక్ ఎలా చేద్దాం, ఈ ఎపిసోడ్ ఎలా చేద్దాం అని వాళ్ళు రైటర్స్ బాగా నలిగి ఉంటే చేసే విధానం వేరు. కానీ రైటింగ్ సైడ్ ఉండి ఫస్ట్ టైము సినిమా స్క్రిప్ట్ రాస్తుంటే మాత్రం మీరు ఫస్ట్ స్టోరీయే రాయాలి. అనవసరంగా సీన్లు మొదలు పెట్టకండి, ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఈ సీన్లు జరపలేము, సీన్లు ఫిక్స్ అయిపోయి ఉంటాం, సీన్ల మీద ప్రేమ పుట్టుకొస్తూ ఉంటుంది. ఫస్ట్ సీన్ ఇదే అని ఫిక్స్ అవుతాం, దీన్ని జరపం. ఇక్కడ నుంచి ఇబ్బంది మొదలవుద్ది. వేరే వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ ఏంటి సార్ ఈ సీన్ అక్కడే వేద్దాం సార్, లేదు ఫస్ట్ ఇదే ఫిక్స్ అయ్యానంటారు. ఇక్కడ నుంచి ఇబ్బందులు మొదలవుతాయి. సో ఆ ఇబ్బందులు లేకుండా ఫస్ట్ హానెస్ట్గా స్టోరీ రాయండి. స్టోరీ రాసిన తర్వాత నెక్స్ట్ సీన్స్కి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.